గారు మా న్యూయెస్ట్ హెల్ప్ బాగా మాకు చాలా బాగా హెల్ప్ చేశారు మొన్న ఉగాది ప్రోగ్రామ్ లో. ఇక్కడ విచ్చేసిన ప్రముఖులందరికీ మండే నైట్ అయినా మాతో వచ్చి టైం స్పెండ్ చేస్తున్న వారందరికీ మా థ్యాంక్ యూ. జగదీష్ హనుమంచి గారు, శ్రీధర్ చిల్లర గారు, అనితా కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ obliging and doing this on a weeknight. కృష్ణ గారు, థ్యాంక్ యూ. బిఫోర్ లక్ష్మీదేవి గారు, థ్యాంక్ యూ. మొన్న ఇండియా నుంచి వచ్చారు మీరు. అసలు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, దిస్ ఆల్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ సుజాత గారు. షీ మేడ్ ఇట్ హ్యాపెన్. విజయ్ గారు, మీరు వచ్చారు, మీరు ఎక్కడో వెనకాల కూర్చుంటారని బ్యాక్ బెంచర్ అని చెప్పారు నాకు శ్రీకాంత్ గారు. బట్ వీ హ్యావ్ టు థ్యాంక్ యూ. అండ్ ద రెస్ట్ ఆఫ్ ద ఫోక్స్, అను, మా కమిటీలో ఉన్న అను అండ్ ఉషారాణి, చింత, ఉషారా, వీళ్ళ స్వాతి గారు, వీళ్ళందరూ దే వర్ నాట్ ఏబుల్ టు మేక్ టునైట్. అండ్ అఫ్ కోర్స్ మా అడ్వైజర్ పాస్ట్ ప్రెసిడెంట్ వాసు గారు, విషెస్ శ్రీకాంత్ గారు, ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ we believe in keeping speeches short, sweet, keeping it to the, we want people to interact. So we're going to turn it over to Manoj, but before we do that, I would like to invite a few of the important guests that have come. Damu garu, meerandi, meermalli meeku special invitation. Damu garu kuda oka, Sujata garu meer kuda stage meedki ravali, please randi. Jagdish garu, Sridhar garu randi stage meedki. వెనక్కి ఇలా వస్తే మధువని గారు మీరు కూడా రండి. లక్ష్మి గారు, సురేష్ చాట్పండి గారు, ప్లీజ్ కమ్. ఇప్పుడు నేను శ్రీకాంత్ గారిని సాదరంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తాను. నేనేమో నువ్వు లేకపోతే నేను ఈ ప్రోగ్రామ్ ఇలా కాదు, నువ్వు రావాలి అన్నాను. ఇందాక బుక్ చేసుకొని 4 o'clock హీ ల్యాండెడ్ అండ్ హీస్ హియర్. హీస్ పార్ట్ ఆఫ్ ది NJTA ఫ్యామిలీ. హీ ఆల్వేస్ helps us out. Thank you, Manoj. I'm going to turn the floor over to you. I know everybody is waiting. Okay? Thank you so much, Andy. So, Srikanth garu, first of all, please speak about NJTA, New Jersey Telugu Association, and then we can go. అంటే స్పీచెస్ వద్దన్నారు కదా? స్పీచెస్ ఏ వద్దండి, జస్ట్ ఒక మన వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పేసేద్దాం. థ్యాంక్ యూ అండి. ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. అంటే మంజు గారు ధ్వరిలో ఈ ఫంక్షన్ రావడం, నిజంగా ఈ గ్యాదర్ చూస్తుంటే నిజంగా చాలా ఆప్యాయంగా ఉంది. ఎందుకంటే ఎలా ఊళ్ళు లేకుండా చక్కగా నీట్గా ప్రశాంతంగా మిమ్మల్ని అందరినీ కలవడం, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీలింగ్ వస్తుంది నాకు. చక్కగా వెరీ వెరీ హ్యాపీ అండి. మొన్నే ఆటకి వచ్చాను. హెవీ క్రౌడ్ అంటే ఇబ్బంది ఏం పడలేదు, బట్ చాలా బాగా చూస్తున్నారు. సో వెరీ హ్యాపీ మిమ్మల్ని ఇక్కడ రావడం. అనుకుంటున్నారా సుజాత గారు బయలుదేరి రావాలని కంపల్సరీ షార్ట్లో మీరు మళ్ళీ బయలుదేరిపోతుంది. మీరు క్వశ్చన్స్ మరీ మీడియా కంటే హాట్గా అడుగు. మొన్న చూశారు కదా వీడియోలో ఏం జరిగిందో. అంటే ఇక్కడ మనకు ఒక వెసులుబాటు ఉందండి శ్రీకాంత్ గారు. ఇప్పుడు మీరు చాలా పాత్రలు చేశారు, హీరోగా చేశారు, విలన్ గా చేశారు, అంటే కామెడీ పండించారు. ఇప్పుడు ఆ ప్రశ్నలు ఎలా ఉంటాయో మీకు నచ్చింది అనుకోండి, హీరోయిన్ గా చెప్పండి. మీ ఇష్టం, మీరు ఏది కావాలంటే అది అడగండి. అంటే నచ్చితే హీరోయిన్ గా చెప్పండి, నచ్చదనుకో విలన్ గా చెప్పండి, లేక బాగా ఎంటర్టైనింగ్ ఉందంటే కామెడీ చేసేసేయచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మైక్ మీ దగ్గరికి రావాలంటే ఫస్ట్ ఒక క్వశ్చన్ నేను అడుగుతాను. ఆ క్వశ్చన్ సమాధానం చెప్పిన వాళ్ళ దగ్గరికి ఈ మైక్ వస్తుంది. ఈజీ. శ్రీకాంత్ గారి 25వ సినిమా ఏంటి? 25th మూవీ తాజ్ మహల్. ఓకే, సో రెడీగా ఉండండి. మీకు మైక్ కావాలంటే. గుడ్ ఈవినింగ్. మీరు అనేక వివిధ పాత్రలను పోషించారు కదా, మీకు
ఇంకా ఇన్ని ఫిల్మ్స్ చేసినా కానీ ఈ పాత్ర ఇంకా చేయాలి అనేది ఏదైనా కోరిక మిగిలిపోయిందా? ఎందుకంటే ఐ సీన్ యూ డూయింగ్ రొమాన్స్ అండ్ అనేక జానర్స్ చేశారు, జానపదం అన్ని చేశారు. మీకు ఏదైనా ఇంకా కోరిక ఉందా? అలా ఏం లేదు. అంటే నాకు యాక్చువల్గా మైథలాజికల్ అంటే చాలా ఇష్టం, కానీ ఇప్పుడు సిచ్యువేషన్లో మైథలాజికల్ రావు కాబట్టి యాక్చువల్గా బిగినింగ్లో కృష్ణుడుగా బాగా ఉంటే క్యారెక్టర్ ఉంటే చేద్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు చేయలేం కదా, కొంచెం పెద్ద కృష్ణుడు లాగా మొహం. అంటే మైథలాజికల్ చాలా ఇష్టం నాకు. బట్ కొన్ని టచ్ చేశాను. యమగోళ మళ్ళీ మొదలు ఇందులో అదొకటి, అలాగే రాముడుగా కొన్ని క్యారెక్టర్స్ చేయడం జరిగింది. అంతే తప్పితే పర్టికులర్గా ఏదొస్తే అది చేసుకుంటూ వెళ్దామని ఒక కోరిక అంతే. అటు విలను, తర్వాత హీరో, మళ్ళీ ఇప్పుడు విలన్గా ఏ క్యారెక్టర్ వస్తే కూడా మంచి క్యారెక్టర్ అయితే చేద్దామని. ఎందుకంటే అండ్ వన్ మోర్ కాంప్లిమెంట్ నేను ఇవ్వాలండి. మీ వైఫ్ ఊహా గారిది ఆమె పిక్చర్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. నేను ఎప్పుడు చూసినా కానీ నేను ఎవరు ఫర్గెట్. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. మై కాంప్లిమెంట్స్ టు దట్. సార్ ఒక ప్రశ్నకే మీరు సమాధానం చెప్పారు. ఒక ప్రశ్న అడిగారు, ఓకే. ఇంకో ప్రశ్న అడిగారు అనుకోండి, ఈ మెళ్ళ చేయి చాలా బాగుందండి. ఓకే, సో ఇంకొక క్వశ్చన్. శ్రీకాంత్ గారి 75వ సినిమా చాలా కాదు అంటే క్వశ్చన్ కొన్ని తెలియదు చాలా మందికి, అడగాలనుకున్నాడు అడగలేకపోతారు. అంటే అందరూ అడగాలనుకుంటున్నారు, అందుకని ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలి? వాళ్ళ ఇష్టం. ఓకే. Agere Pavarama, what movie was that for you? What number? నేను 135 మూవీస్ రిలీజ్ అయినాయి ఇప్పటికి. Great. బట్ నేను అది కౌంట్ ఏదైతే తెలియదు 100 మూవీ ఒకటి బాగా గుర్తున్నాను, మహాత్మ. మిగతా నంబర్స్ ఏంటంటే నేను అంటే ఏమో ఐ డోంట్ నో. Nenne Premsa, Mahatma, and one Akanda, those are some of my favorites. Thank you. థ్యాంక్ యూ. ఓ ప్రశ్న అయిపోయిందా? ఓకే ఓకే. మీ పేరు చెప్పండి. వెంకటేశ్వరం అండి, వైజాగ్ నుంచి. మీరు యాక్చువల్గా నా చిన్నతనం నుంచి కూడా నాకు చూసింది ఏంటంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ హీరోయిన్. దాంట్లో అసలు 100%. సో మళ్ళీ మా ఫ్యామిలీ, మీ సైడ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ రావాలి తెలుగు ఆడియన్స్ కింద కోరుకుంటున్నాం. అలాంటి ప్రాజెక్ట్స్ ఏమైనా చేయాలి మాకోసం. డెఫినెట్లీ ఎందుకంటే నాకు ఇష్టం ఫ్యామిలీ, అందుకని ఫ్యామిలీ మూవీస్ చాలా చేయడం జరిగింది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఆడియన్స్ టేస్ట్ మారింది, అలాగే దాని గురించి ఏంటంటే రకరకాల ఫిల్మ్స్ ఇప్పుడు రావడం జరుగుతుంది. ఫ్యామిలీ మూవీస్ తగ్గినాయి ఒక రకంగా ఇప్పుడు. అంటే మీరు ఆదరిస్తేనే వాళ్ళు కూడా తీసేది ఫ్యామిలీ మూవీస్. ఎందుకంటే ఆ జనరేషన్స్ లో ఇప్పుడున్న జనరేషన్ ఎక్కువ మారిపోయింది కాబట్టి, ట్రెండ్ మారిపోయింది కాబట్టి ఆ ట్రెండ్ ప్రకారం వెళ్తున్నారు. బట్ నాకు చేయాలని ఉంది, ఫ్యూచర్ డెఫినెట్ గా చేస్తుంది. Thank you for coming, and I should thank Sujata Garu and NJT for bringing you here. మిమ్మల్ని చూసి ఏ తరమైనా నేర్చుకోవాల్సింది క్రమశిక్షణ అండి. మీరు ఎంత క్రమశిక్షణలో ఉంటారో మీ పిల్లల్ని కూడా అలాగే తీసుకొచ్చారు. మీ బాబు నెక్స్ట్ తరంగా మంచి హీరో అవ్వాలని, ఇక్కడ ఉన్న మా అమ్మాయిల్లో ఒక హీరోయిన్ అవ్వాలని నాకు విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. మీకు ఒక క్వశ్చన్. మీరు చాలా మంచి పనులు చేస్తారు. రీసెంట్ గా ఇష్యూస్ అయినాయి, వాటికి చాలా బాగా ఆన్సర్ చెప్పారు. మన ఇండస్ట్రీలో కానీ మన ఇండియాలో కానీ అది కామన్, బట్ మీరు చాలా బాగా హ్యాండిల్ చేశారు. అది ఇప్పటి వరకు సమాజానికి ఉపయోగపడి నేను ఒకటి చేస్తే బాగుంటుందేమో, ఉపయోగపడే పని ఒక్కటి నేను నా గుర్తింపుగా ఒకటి చేస్తే బాగుంటుందేమో అని మీకు ఎప్పుడైనా ఏమన్నా అనిపించిందా శ్రీకాంత్ గారు? ఎందుకంటే మీరు చాలా మంచి వాళ్ళు, మంచి పేరుంది మీకు. ఆ పేరు మీ ఫ్యూచర్ లో ముందు తరాల వాళ్ళు, పాత తరం వాళ్ళు, నెక్స్ట్ జనరేషన్స్ అందరూ గుర్తుంచుకునేటట్టు ఒక మంచి పని చేయాలని మీకు ఎప్పుడైనా అనిపించింది? మంచి పని చేయాలనుంది, కానీ ఏంటి ఎలా అనేది కొన్ని విషయాలు తెలియవు మనకి. ఎందుకంటే చాలా రకరకాలు చేస్తూ ఉంటాం. ఎందుకంటే స్కూల్ స్టూడెంట్స్కి వాళ్ళని నేను ఒకసారి బిట్స్ పిల్లలిలో చాలా ఒక 2 అమ్మాయిలని చదివించడం జరిగింది. అలాగే ఇటువంటి మంచి మనం చాలా చేస్తూ ఉంటాం. బట్ అదేంటంటే ఎక్కువ చెప్పుకోము జనరల్గా. బట్ మీరు అన్నట్టు ఇంకా బాగా పేరు రావాలని గుర్తుండిపోవాలని ఇంకా పాలిటిక్స్లోకి వెళ్ళలేము. నేను దయచేసి నేను పాలిటిక్స్ మాత్రం 100% వెళ్ళను. ఎందుకంటే స్వచ్ఛంద సంస్థలో ఏదైనా పెట్టి ఏదైనా చేయాలి ఈ ఫ్యూచర్ అనేది 100% నాకు ఉంది.
అది ఏంటి అనేది భగవంతుడు రూట్ చూపిస్తే దాని ప్రకారం వెళ్ళాలనుకుంటున్నాను. మేమందరం మీతో ఉంటామండి. మంచి పని స్టార్ట్ చేయండి. మీలాగా క్రమశిక్షణతో ఉండడానికి మేమందరం మా పిల్లల్ని పంపించడానికి కూడా రెడీగా ఉన్నాం అనమాట. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇండస్ట్రీ అనేది నిజంగా ఒక ప్రొఫెషన్, అది కూడా ఒక ప్రొఫెషన్ లాగా చూడాలి జనరల్ గా. ఎందుకంటే నేను కూడా బిగినింగ్ లో మాకు ఎవరు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన మా ఇంట్లో పేరెంట్స్ కూడా చాలా ఏంటి ఎట్లా వెళ్తాడు ఎవరు తెలియకుండా అది మంచిది కాలేమో అనే ఒక ఒపీనియన్ చాలా మంది ఉండేది అప్పట్లో. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే వేరే అనేది. కానీ కొంతమంది మా ఇప్పుడు చిరంజీవి గారు లాంటి వాళ్ళు, బాలకృష్ణ గారు లాంటి వాళ్ళు, ఇలాగే నాగార్జున గారు లాంటి వాళ్ళు, మేము అందరూ వచ్చిన తర్వాత చాలా మందికి ఒపీనియన్ మారిపోయింది. ఎందుకంటే వాళ్ళు బాగా చదువుకొని ఒక ప్రొఫెషనలిజంగా రావడం కూడా ఎవరైనా సరే ఇప్పుడు చాలా మంది తెలుగు అమ్మాయిలు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది ఇండస్ట్రీకి. అటువంటి అపోహలు అనేది 100% పెట్టుకోవద్దని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎవ్రీబడి ఎవరైనా సరే ఇండస్ట్రీలో ఒక ప్రొఫెషన్ లాగా చూసుకోవాలి, అది ఒక బిజినెస్ లాగా చూసుకుంటున్నాం అంతా. సో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా దాన్ని సాల్వ్ చేయడానికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ అండి. మంజు గారు థ్యాంక్ యూ సో మచ్. మంజు గారు తెలియకుండా రేపటికి తమ్నైల్ ఇచ్చేసారండి మీరు. తెలియకుండా తమ్నైల్ ఇచ్చేసారు. రాజకీయాల్లోకి రావాలని నా దగ్గర కట్టేస్తారు. మిగతా కట్టేస్తారు. అలాంటి కదా మనకి ఏదో పొరపాటు ఏదో జరుగుతూ ఉంది దాన్ని వేస్తాను సరే. అందుకే ఫస్ట్ హ్యాండ్ చేసిన చూశాను. దిల్లు గారు ఓ దిల్లు. థ్యాంక్ యూ. ఇప్పుడైతే ఈజీ సాంగ్ పాడారు. మై ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. నువ్వు నువ్వు సాంగ్ ఖడ్గంలో ఇచ్చేది. నా పేరు పిందు. యూ లుక్ సో హ్యాండ్సమ్ శ్రీకాంత్ గారు. వాట్ ఇస్ ద సీక్రెట్? అండ్ మీది లవ్ మ్యారేజ్ కదా, మీరు ప్రపోజ్ చేశారా ఊహ గారికి, లేకపోతే ఊహ గారు ప్రపోజ్ చేశారా? సిగ్గా చేస్తున్నాడు. మీరే చేశారు. నేనే ప్రపోజ్ చేశాను. అండ్ ఇంకొక ఫస్ట్ క్వశ్చన్ కూడా అడిగారండి. ఇంత స్మార్ట్ గా ఉన్నారు, దాని సీక్రెట్ ఏంటి అని అడిగారు. మిస్ చేశారు మీరు. అది మా వైఫ్ అడగాలి. మీ మూవీస్ ఏ మూవీస్ ని రీమేక్ చేస్తే మీరు ఇష్టపడతారు? శ్రీకాంత్ గారు, నా పేరు ఖుషి అండి. శ్రీకాంత్ గారు ఇప్పుడు యంగ్స్టర్స్ లో ఏ హీరో ఇష్టం? అల్లు అర్జున్, రామ్ చరణ్, చాలా మాకు కూడా తమ్నైల్ పెట్టేశారు. లేదండి, అంటే యాక్చువల్గా నేను చెప్తాను అండి. అంటే ఇది డిప్లొమాటిక్ ఆన్సర్ అని అనుకోవద్దు. నేను అందరితో జనరల్గా చిరంజీవి గారికి అభిమాని అయిన నేను ఇటు బాలకృష్ణ గారితో కానీ, నాగార్జున గారు, వెంకటేష్ గారు అందరూ ఫ్రెండ్లీగా ఉంటాను జనరల్గా. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది ఉండదు. ఇప్పుడు నేను తారక్తో ఎన్టీఆర్తో చేస్తున్నాను. అలాగే రామ్ చరణ్తో రెండు మూవీస్ చేసి ఇప్పుడు గేమ్ చేంజర్లో కూడా చేస్తున్నాను నేను. గేమ్ చేంజర్ అండ్ దేవరలో కొంత చేస్తున్నాను. ఇంకా మహేష్ బాబుతో చేయలేదు, ప్రభాస్తో చేయలేదు. డెఫినెట్గా అవి కూడా ముందు ముందు చేస్తాను. నేను హీరోగా కూడా చేస్తాను. అలాగే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది ఏమన్నా అందరూ నాతో బాగుంటారు కాబట్టి నేను అందరూ ఈక్వల్గానే ఉంటాను జనరల్గా. ఇక్కడ బేసిక్ గా బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ కమెంట్ చేస్తున్నారు. చాలా డిప్లొమాటిక్ గా అంటే హార్ట్ఫుల్ చేస్తున్నారండి. నో కాంట్రవర్సీస్. వచ్చిన కాంట్రవర్సీస్ చాలా. ఓకే సార్, అడుగుతా అన్నారు. హాయ్ సార్, వెల్కమ్. ఒక్క మాట పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి గారి గురించి. ఈజ్ అ ఫ్యామిలీ మ్యాన్, ఈజ్ ఫ్రెండ్లీ. అంటే ఆయన చూసి చాలా నేర్చుకోవాలి. చాలా నేర్చుకున్నాం కూడా మేమంతా. ఎవరికి ఏ కష్టం ఉన్నా ఇంటికి పిలిపించి ఆ కష్టాన్ని సాల్వ్ చేసే వ్యక్తి ఆయన. అందరికి ఒక పెద్దనలాగా మాకు అందరికి. ఇంకా ఆయన గురించి ఏం చెప్పి తక్కువ. అంటే మాకెందుకు బాగా క్లోజ్ తెలుసు కాబట్టి ఆయన ఏంటనేది. అందుకే ఆయన అటువంటి పాలిటిక్స్లో కూడా గెలవలేకపోయాడు. అందుకే అంత స్వీట్ పర్సన్ ఆయన. ఆయనతో పనిచేశారు. ఇప్పుడు గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ తో కూడా పనిచేశారు కదా, ఎలా అనిపిస్తుంది? ఇద్దరు ఒకటే అనిపిస్తుంది. సార్ నేను సెకండ్ క్వశ్చన్ కి ఏదో తీసేసుకుంటాను సార్. ఓకే, ఓవర్ టు యు అండి. వన్ మోర్ క్వశ్చన్ ఫ్రమ్ యు. అండి శ్రీనివాస్ అంటారు. సో మీరు అఖండలో బాలకృష్ణ గారితో పనిచేశారు కదా. సో బాలకృష్ణ గారి నుంచి పాజిటివ్ వింటారు, నెగిటివ్ కూడా వింటారు.
సో మీకు ఎక్స్పీరియన్స్ ఆయన ఒక రకంగా బోడా శంకరుడు అండి. అంటే ఆయన ఉన్నాయి అంటే చాలా మంది చూస్తూ ఉంటారు ఏం చేస్తే బాగా కోపం ఎక్కువ అది ఇది అంటారు, కానీ అటువంటిది ఏం లేదు. చాలా స్వీట్ పర్సన్ ఆయన. లోపల ఏం పెట్టుకోరు ఆయన, ఉన్నట్టు ముఖం మీద చెప్పే వ్యక్తి ఆయన. ఈజ్ అ వెరీ స్వీట్ పర్సన్. ఎందుకంటే నేను 2 సినిమాలు చేశాను, శ్రీరామ రాజ్యం అండ్ అఖండ. అటు రాముడు లక్ష్మణుడిగా చేశాను, ఆయన రాముడు చేస్తే నేను లక్ష్మణుడిగా చేశాను. ఇటు అఖండ విలన్గా చేశాను. ఇక నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో మళ్ళీ చేద్దాం కమాన్ శ్రీరామ్ ఈ టైంలో అంటూ ఉంటారు ఆయన. సో చాలా ఇది ఉందండి, ఆయన హ్యాపీ. మీరు నటించిన, చిరంజీవి గారు నటించిన నాకు నచ్చిన చిత్రం శంకర్ దాదా ఎంబీబీఎస్ అండి. దాంట్లో మీకు ఉత్తమ సహాయ నటుడిగా వచ్చింది. మీరు ఆ చిత్రాన్ని విరగదీశారు. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు 135 చిత్రాలు చేశారు. సో దాంట్లో కొన్ని రీమేక్స్ కూడా చేసింటారు. సో మీరు చేసిన పాత్ర అర్షద్ వార్సీ గారి సర్క్యూట్ పాత్ర. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీరు రీమేక్ చిత్రాలు చేసినప్పుడు ఆ చిత్రాన్ని చూసి ఆ పాత్ర ఎలా చేసిందో దాన్ని బట్టి చేస్తారా? అది ఒక విధంగా అడ్వాంటేజ్ అవుతుందా, డిసడ్వాంటేజ్ అవుతుందా? జనరల్గా ఏంటంటే మేము ఆ సినిమా వాళ్ళు రీమేక్ చేసేటప్పుడు 100% చూస్తాం. ఆ సినిమా ఎట్లా ఉంది, క్యారెక్టర్ ఎలా ఉంది అనేది 100% చూడాలి కంపల్సరీ. చిన్న ఇన్ఫ్లుయెన్స్ పడతా ఉంటుంది. ఎందుకంటే వద్దనుకున్నా కూడా కొన్ని వాళ్ళు ఎలా చేశారు అనే దాని మీద కొంచెం 100% ఉంటుంది. బట్ అదే కాపీ కొట్టడం కానీ ఆ ఇన్ఫ్లుయెన్స్ మాత్రం 100% ఉంటుంది. ఒక్కోసారి కాపీ కూడా వేస్తూ ఉంటాం. ఫ్రాంక్గా మాట్లాడాలంటే అది కొన్ని మా ఓన్ ఉంటాయి. కొన్ని దాన్ని చూసి వాళ్ళు బాగా నిజంగా చాలా బాగుంది అనుకోండి, దాన్ని మేము ఇంప్లిమెంట్ చేసుకుంటాం. సార్ శ్రీకాంత్ గారు, హలో, రందుమూర్తి. నాకు నచ్చిన పిక్చర్ లో మీ పిక్చర్ లో తారక రాముడు ఇస్ వెరీ వెరీ గుడ్ మూవీ. ఐ రియల్లీ లవ్ దట్ మూవీ. అండ్ దెన్ ద సాంగ్ ఈస్ ఆల్సో వెరీ నైస్. వాట్ ఈస్ యువర్ ఎస్పీపీ గారు పాడిన సాంగ్ ఉంది కదా తారక రాములో. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ ఎస్పీపీ, మీకు రిలేషన్? హౌ డు యూ ఫీల్ అబౌట్ ఎస్పీపీ? అంటే చాలా దురదృష్టం మన తెలుగు వాళ్ళందరూ ఆయన్ని కోల్పోవడం అనేది. ఈజ్ అ లెజెండ్. అంటే చాలా చక్కగా ఉంటారు ఆయన, అక్కడ అందరితో నవ్వుతా చాలా ఫ్రెండ్లీగా ఈ టైప్లో ఉంది. నాకు ఎందుకంటే చాలా సినిమాల్లో ఆల్మోస్ట్ దాదాపు అన్ని సినిమాల్లో నాకు చాలా పాటలు పాడారు ఆయన. ఎప్పుడు కలిసినా చాలా ఆప్యాయంగా మాట్లాడతాం, చేయడం జరుగుతూ ఉంటుంది. నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే స్వరాభిషేకం చేస్తారు విశ్వనాథ్ గారికి. ఎందుకంటే అది ఆయన పాడేశారు, పాడిన తర్వాత లాస్ట్లో సాంగ్ ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఎక్స్ప్రెషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది చేసిన తర్వాత విశ్వనాథ్ గారితో అన్నారంట ఆయన, నేను పాడేశాను, శ్రీకాంత్ డెఫినెట్ నమ్మకం ఉంది, కానీ చూడాలి నేను ఎలా చేస్తాడు అనేది. దాని మీద ఒక ఇది చేసిన తర్వాత సాంగ్ అంతా షూట్ చేసాం, హరిద్వార్లో షూట్ చేసాం. అది ఇంకా చాలా టఫ్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ వాయిస్ పోయి ఆ వాయిస్ నిజంగా దానికి తగ్గట్టుగా చేసినప్పుడు ఆయన కలిసి నిజంగా అప్రిషియేట్ చేశారు. అంటే నేనే కనిపించాను, నేను పాడినప్పుడు ఎలా ఉన్నా నేనే కనిపించాను, అది అంత అద్భుతంగా పాడావు నువ్వు, అది కాంప్లిమెంట్ నాకు నిజంగా చాలా. జస్ట్ మిస్ అయ్యారు సార్. సార్ నిజంగా మంచిగా మీరు ఆ ఫ్లో అందుకున్నారు, కట్ అయిపోయింది. పాడితే విల్ బి రియల్లీ ఎంజాయ్ ఇట్. మీరు చాలా మంది యాక్ట్రెసెస్ తో నటించారు కదా, అందరిలో నటించిన యాక్ట్రెసెస్ మీ ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు? షీ ఈస్ వెరీ స్మార్ట్ అండి, ఊహ గారు కాకుండా అని చెప్పేశారు. బేసికలీ నాకు అంటే నేను నటించిన అంతకుముందు నాకన్నా సీనియర్స్ కూడా చెప్పచ్చు.
సీనియర్స్ కూడా చెప్పొచ్చు. నాకు సావిత్రి గారు అంటే బాగా అంటే ఇది మామూలు స్మార్ట్ ఆన్సర్ కాదండి. మోస్ట్ నాతో నటించిన సౌందర్య గారు అంటే ఇష్టం. అంటే మీరు చప్పట్లో ఉన్నారు మళ్ళీ ఇంకా స్మార్ట్ గా చెప్పారు. లేదు నటించిన సావిత్రి గారు అంటే బాగా పెద్ద ఫ్యాన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కడ సార్ మీరు సార్? ఓకే, మళ్ళీ రాలేదన్న తర్వాత కొట్టకూడదు శ్రీకాంత్ గారు లేక. ఓకే, ఎక్కడ? ఒక చూడండి, మన తెలుగు ఫిలిం అప్పటి వరకు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ ఆడేది. ఇప్పుడు తర్వాత గ్లోబల్లీ చాలా పెద్ద రేంజ్కి వెళ్ళిపోయింది తెలుగు ఇండస్ట్రీ అనేది. అది అలాగే ఉంటే అయ్యేది కాదు. ఎందుకంటే ఒక ఇంగ్లీష్ ఫిల్మ్స్ చూసి ఇన్స్పిరేషన్ అయ్యి మన సినిమాలు ఎలా డెవలప్ అవ్వాలి అనేది మన ఇండియన్. అప్పట్లో హిందీ ఫిల్మ్స్ బాగా ఎక్కువ, అందరూ వాళ్ళు చాలా గ్రేట్గా చూసేవాళ్ళు మన వాళ్ళంతా. హిందీ బాంబే హీరోస్, బాంబే ప్రొడ్యూసర్స్, బాంబే డైరెక్టర్స్. ఈరోజు తెలుగు ప్రొడ్యూసర్స్ని కానీ, తెలుగు హీరోస్ని కానీ, తెలుగు డైరెక్టర్స్ని కానీ వాళ్ళు చూస్తున్నారు మన వైపు. దట్ ఈస్ ద గ్రేట్ థింగ్. ఒక రాజమౌళి గారు కానీ, చాలామంది ఇప్పుడు హీరోస్ కానీ ఇదంతా ఏంటంటే గ్లోబల్లీ ఈరోజు మన వాళ్ళు చాలా హై స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు. టెక్నికల్గా కానీ ఇది కానీ ఇండియాలో ఎవరూ చేయలేని విధంగా మన తెలుగు వాళ్ళు అంత డెవలప్ అయి చేయడం అనేది నిజంగా అది మన అదృష్టం. అది తెలుగు ప్రజల అదృష్టం. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి దూసుకెళ్ళిపోతారు అని అందరికి తెలిసింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉంటారు. ఇటు మీ అందరూ ఉన్నారు, ఇప్పుడు అమెరికాలో ఇక్కడికి వచ్చి మీరు డామినేట్ చేస్తున్నారంటే డెఫినెట్గా తెలుగు సత్తా అది. సో మన ఇండస్ట్రీ అందరూ అంతే, మనలోంచి వచ్చిన వాళ్ళే కదా. నేను ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి వచ్చిన అందరికీ కూడా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే మంచి సక్సెస్ సాధిస్తారనే నమ్మకం మనకే కాదు ఇండియా మొత్తానికి వచ్చేసింది. అది ఇంకా ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అంటే మీరు మూవీస్లో యాక్ట్ చేస్తారు, యాక్ట్ చేసినప్పుడు దాంట్లో మీ పర్ఫార్మెన్స్ అంటే దాంట్లో క్యారెక్టర్లో ఇమర్స్ అయిపోవాలి. కానీ ఒక మనిషి అన్న తర్వాత వాళ్ళకి కూడా ఎన్నో స్ట్రెస్సెస్ ఉంటాయి, ఫ్యామిలీలో ఇష్యూస్ ఉంటాయి. అది డెఫినెట్గా వద్దన్నా కూడా, అంటే ఐ హ్యావ్ ద సేమ్ థింగ్. ఇప్పుడు డే టైంలో మీరు క్యారెక్టర్లోకి వెళ్ళినప్పుడు మీకు బిజినెస్ పరంగా కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, రకరకాల స్ట్రెస్ ఉన్నప్పుడు అది ఫేస్లో కనపడకుండా ఆ క్యారెక్టర్లో దాన్ని ఓవర్కమ్ చేసి ఎలా చేయగలుగుతారు? డూ యూ డూ ఎనీ మెడిటేషన్ ఆర్ ఎనీ ప్రాక్టీస్ ఆర్ ఎనీ హౌ ఇస్ పాసిబుల్? మేబీ వీ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ యూ. అంటే ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అనేది ఉంటుందండి. ఎందుకంటే అది లేదు అని చెప్తే అది ఇది లేదు. టెన్షన్స్ ఏదో టెన్షన్ ఏదో రూపంలో షూటింగ్ చేసేటప్పుడు కొన్ని ఈనగొండి వింటూ ఉంటాం, ఏదో జరుగుతూ ఉంటుంది, ఏదో చేస్తూ ఉంటుంది. బట్ అన్నింటినీ వెళ్ళి మళ్ళీ షూటింగ్ దాంట్లో వెళ్ళాలి. అదే అది ఎట్లా అంటే ఇంకా ఆటోమేటిక్గా తప్పదు, ఇంకా వెళ్ళిపోవాలంతే. కొంచెం సేపు ఉంటుంది, టైం తీసుకుంటాం, 10 minutes 15 minutes తీసుకుంటాం, మళ్ళీ క్యారెక్టర్లోకి వెళ్ళిపోవడం. ఆ షార్ట్ అవగానే మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఏదో సీరియస్గా మాట్లాడుకోవడం, ఇటువంటివన్నీ ఆన్ అండ్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది. అది ఇక అలవాటు అయిపోయింది. బిగినింగ్లో కొంచెం ఇబ్బంది పడేవాళ్ళం, తర్వాత రాను అలవాటు అయిపోయింది. ఏదొచ్చినా తట్టుకుని వెళ్ళే శక్తి ఉంటుంది. బట్ నేను ఇంకోటి ఏంటంటే ప్రాణాయామం అన్నీ ఎక్కువ చేస్తుంటాను జనరల్గా. అది ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్. నేను అంటే 4 years నుంచే స్టార్ట్ చేశాను అది ప్రాణాయామం, యోగా అయ్యింది. దట్స్ హెల్ప్ మీ చాలా హెల్ప్ అవుతుంది నాకు. ఇండియాలోనే స్మార్ట్గా కనిపించారు. అమెరికా వచ్చిన తర్వాత ఇంకా మెరుగు దిద్దుకొని హ్యాండ్సమ్ యాక్టర్ అంటే ఎలా ఉండాలి అనేది ఇతర హీరోలకు కూడా ఒక మార్గదర్శకంగా నిలబడింది. మీరు ఈ అమెరికా ఆట యాత్రలో కానీ మా పిల్లల్ని కలిశారు, లీడర్స్ని కలిశారు. మీరన్నిటితో మీ అనుభవాల్లో గుర్తుంచుకొని మీరు తిరిగి తీసుకెళ్లే అనుభవం ఏదైనా ఉందా ఈ అమెరికా ట్రిప్లో? అంటే తిరిగి తీసుకెళ్ళే అనుభవం మన క్రికెట్ మ్యాచ్ అండి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఆన్సర్ ఐ వుడ్ సే, బికాస్ మీరు మాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. బట్ టికెట్స్ దొరికితే లేదు టెన్షన్ పడ్డాం. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళు మన ఫ్రెండ్స్ అరేంజ్ చేయడం, జై తాళూరి గారు ఇలా అరేంజ్ చేయడం జరిగింది. అసలు వెళ్తామో లేదో అనుకున్నాను. ఫ్లైట్స్ అక్కడి నుంచి మళ్ళీ పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ పెట్టుకుని ఆ బెస్ట్ మెమరీ ఈ ట్రిప్కు మాత్రం నేను అది తీసుకెళ్తున్నానండి. మిగతా అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి, అందరికి అలా అన్నీ ఓకే. బట్ అది ఇంకా లైఫ్లో అమర్చిపోలేదు కాదు. అది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చాలా ఇది చేస్తాను.
అది ఇండియన్ దగ్గర అక్కడ ఎవరు మెమరీ బ్యాడ్ మెమరీస్ దగ్గర. శ్రీకాంత్ గారు చాలా థ్యాంక్స్, మంచి గుర్తుని తీసుకున్నారు. అదే విధంగా మా మంజు వచ్చినట్టుగానే నేను కూడా తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీకి ప్రెసిడెంట్. నా మెంబర్స్ ఉన్నారు, నిల్చుంటారు. ఒక్కసారి మీకు సపోర్ట్ బట్టి మిమ్మల్ని మా సంస్థ ద్వారా కూడా సన్మానించాలని ఆహ్వానం అందజేస్తున్నాము. నా క్యాన్ యూ స్టాండ్ అప్ ద మై ట్రస్టీస్ ఆఫ్ తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ. థ్యాంక్ యూ అండి. కానీ నిజంగా స్పీచెస్ అనేది చాలా బాగుంది మాకు ఒక రకంగా. అదైతే థ్యాంక్స్ చెప్పుకోవడం ఈ తప్పితే ఏముండదు, మామూలుగా మాట్లాడాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. 7-8 years సంథింగ్ అప్పుడు వచ్చాను నేను ఇక్కడికి ఫస్ట్ టైం. చాలా సభలకి అప్పుడు రావడం జరిగింది ఇది గారు. అప్పుడంటే ఇంత క్రౌడ్ లేదు నాకు తెలిసి. అప్పుడు చాలా తక్కువ క్రౌడ్, చాలా తక్కువ మన తెలుగు వాళ్ళు. ఇప్పుడు చూస్తే కనుక ఎక్కడ చూసినా మన వాళ్ళే కనపడుతున్నారు. ఇంకోటి ఏంటంటే అంటే సిటీ వైజ్ డెవలప్మెంట్ అయింది నేను చెప్పను, బట్ మన తెలుగు వాళ్ళు ఇప్పుడు ఎక్కువ ఇక్కడ రావడం ప్రతి వాళ్ళు కూడా. మనకు నేను డలాస్ లో మొన్న మేము క్రికెట్ మ్యాచ్ ఆడతాకి వెళ్ళినప్పుడు డలాస్ చూస్తే నేను ఒకటే మాట చెప్పాను, ఇది డలాస్ కాదు డలాసపురం అని. డలాసపురం, ఉల్లాసపురం. సో ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు ఉన్నారు. నేను ఆటలు చూస్తే కనుక అంతమంది జనం చూసిన తర్వాత నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక లెవెల్లో సంపాదించుకుని మళ్ళీ ఇక్కడ నుంచి కొంత ఏంటంటే ఒక సర్వీస్ గురించి మన పుట్టిన ఊరిని మర్చిపోకూడదని చెప్పి చాలా మంది మళ్ళీ అక్కడికి వచ్చి విలేజ్ డెవలప్మెంట్ కొంతమంది చేస్తూ ఇటువంటి అన్ని చాలా ఇంకంటే కొన్ని చాలా హ్యాపీగా ఉంటుంది. సో అంతే. అండ్ మీరు అన్నట్టు క్రికెట్ కూడా తీసుకొచ్చేసి ఆట మామూలుగా పాటలు అంటే లైక్ మూవీస్ ని వాటిని తీసుకొచ్చి 40 million 50 million చేస్తాం. ఇప్పుడు క్రికెట్ కూడా తీసుకొచ్చేసి దాన్ని కూడా ఎక్కడికో తీసుకెళ్ళిపోయాం. అంటే ఇప్పుడు డెవలప్ అవుతుంది క్రికెట్ కూడా. ఇక్కడ చాలా మంది చాలా ఫ్యాన్స్ ఇక్కడ వాళ్ళు ఆడతాం. బట్ మేము క్రికెట్ కూడా ఇక్కడ వాళ్ళతోనే ఆడతాం. ఇక్కడున్న దీంతో వాళ్ళతోనే మేము ఆడాము డలాస్ లో. వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు కాంపిటీషన్. యుఎస్ఏ వర్సెస్ ఇండియా. నమస్కారం అండి శ్రీకాంత్ గారు. ఐ హ్యావ్ రిలేషన్షిప్ విత్ శ్రీకాంత్ గారు ఆల్మోస్ట్ లైక్ 2 decades త్రూ తానా. నాదేంద్ర గంగాధర్ గారు, అఫ్ కోర్స్ లక్ష్మీదేవి గారు చేసే బోర్డ్ ఫర్ తానా. ఆల్సో లాట్ ఆఫ్ ఆర్ట్ స్కిల్స్. ఈ రోజు చాలా కూడా చాలా సంతోషం. ముఖ్యంగా లాస్ట్ మినిట్ వికెట్ ఎక్కువ ప్లాన్ చేయలేకపోయాము. బట్ విత్ ఇన్ 2 minutes 5 minutes లో మన మీ ఆస్కార్ జస్ట్ చంద్రబోస్ గారు జస్ట్ ఫ్యూ లైన్స్ రాశారు మీకోసం. మన తప్పులేమన్నా ఉంటే క్షమించండి, ఇప్పుడే ఇచ్చారు నాకు ఈ పత్రం. హీరో శ్రీకాంత్ అంటే ఒక పెళ్లి సందరికి ఒక ఊహ, నట స్వరాభిషేకం చేసే బహుభాషల అభినయ శ్వాస, శతాధిక చిత్ర నాయక, ప్రతినాయక పాత్రల బాద్షా, నిజానికి ఉషాకిరణ సంయోగ ప్రతిభ ప్రకర్ష, సహజ నటనతో చందనాలు చల్లిన తాజ్మహల్ ప్రేమికుడు, మహాత్ముడు, గంగావతి మట్టి బిడ్డ, పరమేశ్వరుడి ముద్దు బిడ్డ, వినోదం అనే పరిశ్రమలో తను ఎగిరే పావురం. తన ప్రతి కదలిక ఒక పండుగ. ఫిలిం నగర్ అనే మధురా నగరిలో శంకర్ దాదాతో ప్రయాణించిన ఆపరేషన్ దుర్యోధన, ఫిలిం ఫేర్స్ మా వంటి అవార్డులు అందించిన సరైనోడు, చిత్ర పరిశ్రమకు సేవలందించు సహృదయుడు శ్రీకాంత్, సుచరిత్రుడు, విఘ్నుడు. ఇంత ఓపిక, ఇంతసేపు nobody has done this. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము. ఎవ్రీబడి నోస్ దట్. బట్ ఐ గాట్ బ్రదర్ నౌ, శ్రీకాంత్ గారు. అండ్ ఐ హ్యూజ్ మా బ్రదర్స్ అందరిలో కన్నా నాకు ఇప్పుడు శ్రీకాంత్ గారు అంటే పెద్ద ఫ్యాన్ నేను. సో శ్రీకాంత్ ఇస్ మై బ్రదర్ రైట్ నౌ అండ్ ఫర్ ఎవర్ హిల్ బి మై బ్రదర్. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఐ హావ్ టు సే. నథింగ్ మోర్ అబౌట్ మై బ్రదర్ బికాజ్ ఐ డోంట్ వాంట్ ఎనీ గెస్. దగ్గర ఇష్టం లేదు మా బ్రదర్. వస్తూ ఉంటారు అందరికీ ఆవిడే కదా. ఆవిడ మొత్తం చాలా మంది ఆర్టిస్టులు అందరూ ఒక సిస్టర్ లాగా చూస్తారు. ఆలీ కానీ మేము అందరూ కూడా. సో ఇంకా ఆవిడ గురించి థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మమ్మల్ని ఇక్కడ బాగా చూసుకుంటున్నందుకు థ్యాంక్స్ చెప్పుకోవాలి.